హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. జానుకు పెళ్ళైన తర్వాత మొదలైన అసలు విషయం. నేను ఇంట్లో ఉండగానే మా ఆయన మరో అమ్మాయితో గేమ్స్ ఆడుకుంటున్నాడు. పెళ్ళంటే ప్రతి అమ్మాయి చాలా కళ్ళు కంటుంది. కొత్త జీవితం, కొత్త ప్రపంచం, కొత్త పరిచయాలు. అలా కొత్త జీవితం మొదలైంది నాకు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జానుకు మంచిగా చదువుకొని ఉద్యోగం చేయాలని అనుకుని, కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం జరిగింది. జాను పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు రాజు. రాజు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. రాజును జాను మొదటి చూపుల్లోనే ఫ్లాట్ అయింది. పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నాడు. జానుతో సంతోషంగా, సుఖంగా చూసుకునేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ జానుపై ప్రేమ తగ్గిపోయింది. జాను గమనించింది, రాజు పడుకున్నాక ఒక అమ్మాయి గురించి విపరీతంగా కలవరిస్తున్నాడని. ఏదో రహస్యం అతని మనసులో నలిగిపోతున్నాడని అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో జానుతో ప్రేమగా మాట్లాడలేదని జాను ఫీల్ అయింది. ఒకరోజు రాత్రి పడుకునే ముందు జాను అడిగింది, రాజు, నన్ను నీవు ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావు కదా, మరి నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? అందరి దృష్టిలో మనం భార్యాభర్తలని, కానీ ఇంట్లో అలా ఉండటం లేదు. భార్యాభర్తలు అన్నప్పుడు ఒకే బెడ్పై పడుకోవాలి, ఇలా వేర్వేరు బెడ్లపై పడుకోకూడదు అంటూ బాధపడింది. జాను రాజుతో అంది, దానికి రాజు సైలెంట్గా ఆమె కళ్ళవైపు చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలేస్తూ, నీకు తెలుసా జాను, నా మనసులో కొన్ని విషయాలున్నాయి, కొన్ని గాయాలు ఉన్నాయని అన్నాడు. రాజు మాటలు వినగానే జానుకు ఒళ్ళంతా గజగజ వణికింది. చెమటలు కూడా వచ్చాయి. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. కానీ రాజు మనసులో చెప్పుకోలేని బాధలు ఉంది అని అర్థమైంది. రాజు, నేను నీ భార్యను, నిన్ను అర్థం చేసుకోవడం నా బాధ్యత. అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడిగింది. రాజు జానుతో మరో మాట మాట్లాడకుండా పడుకున్నాడు. రాజు తన బాధను చెప్తాడని అనుకుంది, కానీ చెప్పలేదు. ఆ రోజే అలా గడిచిపోయింది. మరుసటి రోజు రాజు ఆఫీస్కి వెళ్ళాడు. తర్వాత జాను ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఆమెకు ఒక డైరీ కనిపిస్తుంది. అందులో కొన్ని ఫొటోస్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డైరీలో రాసిన మొదట్లో చదవగానే జాను గుండె ఆగినంత పని అయింది. అందులో ఏం రాసి ఉందంటే, నేను సీతకు ద్రోహం చేశాను, ఆ దేవుడు నన్ను క్షమించడు అని రాసి ఉంది. సీత అంటే ఎవరు? పెళ్లి చేసుకోకముందు రాజుకి అమ్మాయితో పరిచయం ఉందా అని తన మనసులో అనుకుంటుంది. జాను రోజు మిగతా పేజీలు చదవడం మొదలుపెడుతుంది. ప్రతి పదం ఆమె గుండెను ఖాళీ చేసింది. రాజు తన కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయితో ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమగా ఉన్నాడు. వీళ్ళిద్దరు చాలా ప్రేమించుకున్నారని జానుకు అర్థమైంది. కానీ రాజుకు ఒక సమస్య ఎదురైంది. సీతకి వాళ్ళ ఇంట్లో బలవంతంగా పెళ్లి చేస్తున్నాను. రాజు, సీత కలిసి పారిపోవాలనుకున్నారు. కానీ ఆ రోజు రాత్రి సీత ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళు, లేకపోతే అని ఫోన్ కట్ చేసింది. తర్వాత సీత కనిపించడం లేదు. రాజుకి ఏమీ అర్థం కావడం లేదు. మరుసటి రోజు సీత ఆత్మహత్య చేసుకుందని పేపర్లో వచ్చింది. రాజు అప్పటి నుంచి జీవోత్సవంలా బ్రతుకుతున్నాడు. రాజు మనసు చాలా బరువుగా తయారైంది. ఇది చదివిన జాను రాజు మనసు ఎలా అయినా మార్చాలని అనుకుంది. ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలని తన మనసులో గట్టిగా అనుకుంది. ఆ రోజు రాత్రి జాను రాజుకి ఇష్టమైన వంటలు చేసింది. చాలా ప్రేమగా వడ్డించింది. అది చూసి రాజు ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. అది చూసి జాను మనసులో అనుకుంది, రాజు మనసులో మార్పు వస్తుంది అని. ఆ రోజులు గడుస్తున్న కొద్దీ జానుతో రాజు ప్రేమగా మాట్లాడడం చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళారు కూడా. అలా రాజు మనసులో ఉన్న బాధ మొత్తం తగ్గిపోయింది. అతని హృదయం సంతోషంతో నిండిపోయింది. రాజు ఒక రోజు జాను పడుకున్నప్పుడు ఆమె పక్కన ఒక పేపర్ పెట్టాడు. అందులో రాజు రాశాడు,
నువ్వు నన్ను తిరిగి ఒక మనిషిలా చేసింది నువ్వే. నీ ప్రేమకు నేను బానిస అయ్యాను అని రాశాడు రాజు. అది చూసి జాను కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఒకరోజు జానుకు ఒక కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. సీత చనిపోలేదు, నేను మీ ముందుకు త్వరలోనే వస్తాను అని. ఇది చూసిన జాను భయం వేసి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పింది. జాను కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. జాను అడిగింది రాజుని, సీత నిజంగానే బ్రతికే ఉందా అని. ఇప్పుడు రాజు, అవును, ఆమె బ్రతికే ఉంది జాను అని అన్నాడు. కానీ ఇప్పుడు సీతకు నా మీద నమ్మకం లేదు జాను. ఎందుకంటే ఆమె చివరిసారిగా నాతో మాట్లాడినప్పుడు నేను నీకు బ్రతకడం మానేస్తున్నాను నీ వల్లే అని అంది. ఇప్పుడు సీత తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఏమో రాజు భయపడుతున్నాడు. చివరి భాగం, రెండవ భాగం చూడాలంటే ఈ స్టోరీని తప్పక చూడండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.